అందరికీ వందనాలు. ఈరోజు ప్రతి మనిషి కూడా మనుషులలో అనేకులు కూడా ఒక ఆలోచనలోకి వస్తున్నారు. ఏంటి అంటే కాలం కలిసి రాలేదంటున్నారు. గత సంవత్సరం మాకు బాధలను మిగిల్చింది. మా కుటుంబంలో వేదన మిగిలిపోయింది. మేము కోలుకోలేకపోతున్నాము. నిజంగా మాకు మంచి రోజులొస్తాయా అని ఆలోచిస్తూ వేదన పడుతున్నారండి ఈరోజు. దాని వెంట ఈరోజు మనిషి మీడియా వెంట పడుతున్నాడు. పుస్తకాలు తెరుస్తున్నాడు. అనేక ప్రదేశాలను దర్శిస్తున్నాడు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటుంది, ప్రతిదానికి కూడా సమయం అంటుంది. సమయం అంటూ ఉంది. ఎందుకు అంటే కాలాలు, సమయాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే తండ్రి అయిన దేవుని ఆధీనంలో ఉన్నాయి అని పరిశుద్ధ గ్రంథము ఘోషిస్తుంది. అదేవిధంగా డాక్టర్ అయినటువంటి లూకా గారు అపోస్తల కార్యములు రాస్తూ ఆయన అంటాడు, దేవుని చేత ప్రేరేపించబడి నిన్ను నన్ను ఈరోజు మానవ సమాజాన్ని మేలుకొల్పడానికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని, ఆలోచనను తెలియజేస్తున్నాడు. అదేంటి అంటే కాలమును గురించి మాట్లాడుతూ, ప్రతి కాలమును గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, అన్నింటికీ కుదురుబాటు కాలము వచ్చునని ప్రవక్తల నోట పలికించెను. ఈరోజు నీ జీవితానికి కూడా ఒక కాలం ఉంది అని నువ్వే విధంగా అనుకుంటున్నావో, నీ పరిస్థితులకు కూడా ఒక కాలం అంటూ ఉంది. నీ పరిస్థితులకు కూడా ఒక ముగింపు ఉన్నది. నీ దుఃఖానికి, నీ వేదనకు ఒక కాలం అంటూ ఉన్నది అని నీవు ఆలోచిస్తున్నట్టే పరిశుద్ధ గ్రంథం కూడా సెలవిస్తుంది. అన్నింటికీ కుదురుబాటు కాలం ఉన్నదని. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. దేవుని వైపు చూడాలి. మొదట ఆయన నీతిని, రాజ్యమును నువ్వు మొదట వెతకాలి.